అసలు ఈ భక్త కన్నప్ప అనే అతనెవరు? తన కన్నుని శివుడికి ఎందుకు అర్పించాడు? శివుడు ప్రత్యక్షమై భక్త కన్నప్పకి ఏం చెప్పాడు? అలాగే అర్జునుడు భక్త కన్నప్పగా ఎలా తిరిగి జన్మించాడు? ఇలా చాలా ప్రశ్నలకి మనం సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. శ్రీకాళహస్తి సమీపంలోని ఓ అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపించింది. దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలని అనుకున్నాడు. చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. చాలా కాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు. అంతలో మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీదకు పోశాడు.